ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శ్రావణ శుక్రవారం. ఈ పూర్ణిమ ముందు శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెరగడమే కాకుండా ఐశ్వర్య వృద్ధి చోటు చేసుకుంటుంది. కాబట్టి 12 రాశుల వారు ఈరోజు వరలక్ష్మీదేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే మంత్రపురాణ శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్దశి, చాలా శుభప్రదమైనటువంటి రోజు. ఈ శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం ఆచారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వరలక్ష్మి పూజ గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. తద్వారా శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. తెల్లటి వస్త్రదానం, అన్నదానం ఈరోజు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విరామంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల ద్వారా లభించినటువంటి ఆనందం బలాన్ని చేకూరుస్తుంది. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని మల్లెపూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని విద్యాపరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని గులాబీలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందడానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విజయాలు మాత్రం సాధించగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని చామంతులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా సంబంధిత ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శ్రేయస్సుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి బలం పుంజుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు వరలక్ష్మీ దేవిని పారిజాతాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. తెలివైన నిర్ణయాలు వాణిజ్యపరంగా అనుకూలతను కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అన్యోన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా సామూహిక విషయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా సింహరాశి వారు ఈరోజు వరలక్ష్మీ దేవిని తులసి దళాలతో పూజించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిభతో కూడినటువంటి వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా కన్యారాశి వారు ఈరోజు వరలక్ష్మీ దేవిని కనకాంబరాలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ ప్రయాణాలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా తులారాశి వారు ఈ రోజు వరలక్ష్మీ దేవిని సంపెంగలతో పూజించి పులగా నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహనాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు వరలక్ష్మీ దేవిని మందారాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వాణిజ్యపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అన్వేషణ ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. సఖ్యతను పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ వరలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సాహిత్యపరమైనటువంటి అంశాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. లావాదేవీలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని, అవమానాల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా మకర రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని నందివర్ధనాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. అన్యోన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా సామూహిక విజయాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిభని ప్రకటించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించి పెసరపప్పుతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లావాదేవీలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపారపరమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. సమస్యల్ని స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నాణ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నైపుణ్యం కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శుభ ఫలితాలను కలిగిస్తుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా మీనరాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని చామంతులతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన విజయాలు సాధించడానికి, అనుకున్నవి సాధించడానికి, గృహరీత్యా శాంతి సౌఖ్యాలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి. ఆ బుద్ధితో నిలబడాలి. అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు, ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది, ఆ ప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజేది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ చదువుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అద్భుతమైనటువంటి పేరు.
ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు! చారు అంటే సత్, మంచి అని. చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది. మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన పిల్ల, దానికి అర్థం చారుమతి. చారుమతి నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి. వచ్చి కల్పం చెప్పింది, ఇలా చెయ్యి పూజమ్మా, నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది. ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలు చెప్పారు. చారుమతినే ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే, ఆవిడ పతివ్రత, మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది. ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి ఆ పతి శుశ్రూష యందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు. ఇంటి ఇల్లాలుగా 10 మందికి అన్నం పెట్టడంలో, 10 మందిని ఆదరించడంలో, ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో, ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికున్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు. నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది? నా పత్ని సంతోషంగా అన్నం వండి 4 పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన 4 మాటలు త్రేయించాడనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు. ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి. మనం తినడం కాదు, ఇంటికొచ్చిన అతిథి త్రేయించి వెళ్ళాడా? మీరు చెప్పండి, అది నా చేతిలో ఉందా, నా భార్య చేతిలో ఉందా? అంతవరకు ఎందుకు? నా మేనల్లుడు, నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి, వస్తే వాళ్ళకి ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి. పెదనాన్న ఇంటికి వచ్చామని, మామయ్య ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది? నా చెల్లెలు ఇంటికి వచ్చింది, అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టుచీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో లేదు. ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది, ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లంతా సంతోషించినట్టే. శోభన దేవత అండి మన ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపకూడదు. అంతకన్నా అదృష్టం ఏమిటి? మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుంటుంది, పెట్టండి ఇంకో మాట కొనుక్కుంటాను, ఈ పట్టుచీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి, 70 ఏళ్ళు బతికేవాడు 80 ఏళ్ళు బతుకుతాడు పురుషుడు. నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం. అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. అందుకే గృహలక్ష్మి గృహే అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన లక్ష్మి, ఆమె నడిచి రాకూడదు, మేనమామలు ఎత్తి తీసుకొస్తారు. అంత సుసంపన్నమైనటువంటి ధర్మం మంది. అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది. అమ్మా, నువ్వు పతి శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి. పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి, చారుమతి లక్షణాలు చెప్పారు. ఆవిడ కళావతి, కళలో ప్రవేశం ఉంది. భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, నీరాజనం గంట వినిపించింది అనుకోండి, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతుంది. ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ, కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి, ఆయన కళ్ళు మూసుకొని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో. ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జెల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు. ఇప్పుడు కళావతి ఆవిడకో పాట వచ్చు, పాడింది. ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఇవాళ పాట పాడింది, రేపు వాద్యం ఘోషయామి కాసేపు వీణ వాయిస్తుంది. ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది. అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు, అలా అందిస్తుంది. ఇద్దరూ కలిసి తరించిపోతారు. అందుకు చిటికిన వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు. కాబట్టి కళావతి సావిదుషి, ఆమె మంచి ఆలోచన చెప్తుంది, పక్షపాత బుద్ధి లేదు.
మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు. మంచి బుద్ధితో ఆలోచిస్తుంది. ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది, ఆయన వృద్ధిలోకి వస్తారు, ఆయన ఆయువు నిలబడుతుంది, కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి. మంచి ఆలోచనలు చెప్తుంది. సావిదుషి సతతం మంజుభాషిణి. ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు, పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? నేను చెప్పట్లేదు ఈ మాట, మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా. లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు ఆడుకోరో, అస్తమానం నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి, మా పుట్టింట్లో బోల్డన్ని పూజలు, కానీ ఆయనకేం తెలుసు, నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి. ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ? నీ ఇంటి లక్ష్మి ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి. ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు. కానీ వాళ్ళ అలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం. దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మంజుభాషిణి, ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది. అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి, అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది, మీతో పంచుకోవచ్చా అని అడిగారనుకోండి. అయ్యో ఏమిటి చెప్పండి అంటాను. మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి, నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు. మాట్లాడడంలో తేడా, మాట చేత దగ్గరికి చేరాలా, మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి. నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని, ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే, ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి, ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు, ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది, ఎన్ని బంగారు పువ్వులు చేయించింది, లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది, ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చారుమతి వృత్తాంతం చదివితే. అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం. ఇప్పుడు ఆవిడ వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది. వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి? భర్తను లోపలికి పిలిచి, ఏమంటో రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది, మన ఇంటికి వస్తానంటోంది, వ్రతం చేయమని చెప్పింది, ఈ సంబారాలు పట్టరండి, ఎవరన్నా అడిగితే చెప్పకండి, ఎందుకోను ఏదో పని ఉంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చేసేయండి, అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి. అందనుకోండి ఆవిడ చారుమతి కాదు, మహాస్వార్థపరురాలు. మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది. చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా, చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా? అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం, అందరికీ ఆమె ఆభరణాలు. అంటే తనకే ఉండాలన్న లక్షణమా, అందరికీ ఉండాలన్న లక్షణమా? ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి, అది ప్రసాదము. ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత. ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ.
కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం, ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి. ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి, పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. శ్రావణ శుద్ధ త్రయోదశి చతుర్దశితో కూడినటువంటి శ్రావణ శుక్రవారం, పూర్ణముకి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం శుభ విశేషాలను ప్రసాదిస్తోంది. మంగళప్రదమైన పనులు చేయడానికి కలిసి వచ్చేటటువంటి అంశము. అలాగే అదృష్టం పొందడం కోసమై, సౌభాగ్య సిద్ధి కోసమై ఈ రోజున ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో, మహాలక్ష్మీ ప్రియంగా లక్ష్మీ స్తుతిని, అలాగే ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతారు. దీన్నే మనకి లోకంలో మహాలక్ష్మి అష్టకం అని ఉన్నది. నమస్తేస్తు మహామాయే. ఈ అష్టకాన్ని చదవటం వల్ల మనకి ఇంద్రభోగాలు మనకు వస్తాయి. అష్టైశ్వర్యాలకి నిలయము ఈ వరలక్ష్మి వ్రతం. స్త్రీలు పురుషులు అందరూ లక్ష్మీదేవిని ఆరాధించడం. శ్రావణ శుద్ధ చతుర్దశి, శ్రవణ నక్షత్రం, శోభన యోగము, తైతుల కరణము, అనేక శుభయోగాలు. అలాగే ఈ రోజునే గరజి వణిజ కరణాలు కూడా భాసిల్లుతున్నాయి. రేపటి శుభ నక్షత్ర విశేషాలని పరిశీలన చేసినట్లయితే శనివారము శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, అనేక విశేషాలున్నాయి. ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభప్రదంగా మంగళప్రదంగా పండుగలతో గడుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక పండుగ. శ్రావణ మాసం అంటేనే పండుగ. ఉత్తరాదిలో ప్రధానంగా శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు, శ్రావణ ఏకాదశులు, శ్రావణ పూర్ణిమలు ఈశ్వరారాధన రూపంలో, అభిషేక రూపంలో, దర్శన రూపంలో స్వామిని అర్చిస్తూ ఉంటారు. సమస్త భారతదేశం అంతా కూడా లక్ష్మీ ఆరాధన చేస్తారు. ప్రధానంగా రక్షాబంధనం, అలాగే పూర్ణిమ శనివారం. ఈ పూర్ణిమ నాడు చేసేటటువంటి ఆరాధనలో విశేషంగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవటం, అలాగే హయగ్రీవ స్వామి వారిని రేపటి రోజున స్మరించడం, శనివారం అవటం వల్ల వెంకటేశ్వర స్వామి వారిని మనసులో తలుచుకోవటం, గోవిందనామాలు చదువుకోవటం. ఇదే క్రమంలో అతిగండ యోగము, విష్టీకరణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో, ఆలోచనల్లో, మాట్లాడేటప్పుడు తడబాటు లేకుండా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ప్రవర్తించడం చాలా మంచిది. అన్నిటికంటే విశేషించి మైత్రీ బంధాన్ని సూచించేటటువంటి రక్షాబంధనము, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుభ రక్షాబంధనాన్ని ధరించడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. సకల సౌభాగ్యదాయకం వరలక్ష్మీ వ్రతం ఈ అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజున తలంటు స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి, పూజాగదంతా కూడా శుభ్రం చేసుకొని మహాలక్ష్మి ఆరాధన వరలక్ష్మీ వ్రత రూపంగా చేసుకోవాలి. నిత్యం చేసేటటువంటి ఆరాధనతో పాటు అందరూ, కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని వరాలని ప్రసాదించేటటువంటి వరలక్ష్మీ మాతని మనం సమిష్టిగా కుటుంబ సభ్యులందరితో కలిసి పూజ చేసుకోవటం మన సాంప్రదాయం. అందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఎటువంటి వరాన్నైనా ఇవ్వగలిగినటువంటి దేవత వరలక్ష్మి. మన మనసులో ఉన్నటువంటి కోరికని తీర్చేటటువంటి గొప్ప లోకమాత, సమస్త లోక జనని, లోకైక దీపాంకురాం. అందరికీ జ్ఞానాన్ని, వెలుగుని ప్రసాదించేటటువంటి అదృష్ట దేవత. ఏ కోరికైనా కోరచ్చు. ఈ రోజున మనం వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఆ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొంటారో వాళ్ళందరికీ అమ్మవారు వరాలని ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే చాలు. మాత, జనని, తల్లిని ఆరాధించడం ద్వారా మనకి సకలైశ్వర్యాలు వస్తాయి. ధనలక్ష్మి కాదు ఇక్కడ, వరలక్ష్మి. కడవలతో ధనాన్ని కురిపించేటటువంటి
శ్రావణ లక్ష్మి, వరలక్ష్మి, చారుమతి. చారు అంటే శ్రేష్టమైన, శుద్ధమైన, మతి అంటే బుద్ధి. మంచి మనస్సుతో, మంచి బుద్ధితో మనం చేస్తే ఆ చారుమతికి ఏ విధమైనటువంటి శ్రేష్టమైన ఫలితాలని ప్రసాదించిందో, సువర్ణ మణిమయ ఖచ్చితములతో కూడినటువంటి ఆభరణములతో జీవితాంతం కూర్చొని తిన్న తరగనటువంటి సకల ఐశ్వర్యాన్ని ఇచ్చిందో, అదేవిధంగా మన మనస్సుకి, మన బుద్ధికి, మనకి కావలసినటువంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చుకోవటానికి మనమందరం కూడా పూజలు చేద్దాం. వరలక్ష్మి వ్రత ప్రభావం చేత అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలవుదాం. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళని మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మేషరాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలు విశేషంగా బాధిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో అమ్మవారి వద్ద శని పీడలు తొలగి, దరిద్ర బాధ పోయి, దుఃఖములు లేనటువంటి స్థితిని, చేతి నిండా ధనాన్ని అమ్మవారిని ప్రసాదించమని, ఐశ్వర్యాన్ని పొందేటటువంటి వరాన్ని కలిగించమని మనం ప్రార్థన చేస్తే మంచిది. అలాగే వృషభ రాశి వారికి విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నది. గురుబలం అనుకూలంగా కావటం కోసమై ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం చేయటం ద్వారాగా లక్ష్మీ కటాక్షం వస్తుంది. గురుదోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకుంటే మంచిది. మిథున రాశి వారికి విశేషమైనటువంటి శుభయోగాలున్నాయి. చతుర్థ, అర్ధాష్టమ రాహుదోషం ఉన్నది కనుక రాహుదోష పరిహారార్థమై వరలక్ష్మి వ్రతం చేస్తే ప్రయాణ సిద్ధి ఐశ్వర్య రూపంలో కనపడుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉన్నది కనుక ధనం వృధా కాకుండా ఆ ధనాన్ని మంచి మార్గంలో సద్వినియోగం చేయి తల్లి అని మనం వరలక్ష్మిని ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. సింహరాశి వారికి జన్మస్థ బృహస్పతి దోషం, అలాగే అర్ధాష్టమ శని దోషం ఉన్నది కనుక ఉద్యోగ సంబంధమైన, అలాగే పనుల్లో విఘ్నాలు ఇవన్నీ తొలగించమని లక్ష్మీ అమ్మవారిని వరాల రూపంలో మనం కోరుకుంటే బాగుంటుంది. కన్యారాశి వారికి ద్వాదశ బృహస్పతి యోగం విఘ్నాలను ఇస్తుంది. అలాగే మతిభ్రంశం, స్థానచలనాలు సూచితమవుతున్నాయి. అనుకూల ఫలితాలు రావటం కోసమై ద్వాదశ బృహస్పతి దోషం తొలగించమని లక్ష్మీ ప్రార్థన చెయ్యాలి. అదేవిధంగా కన్యారాశిలో రాహుదోషం కూడా ఉంది కాబట్టి జన్మస్థ రాహుదోషం నాగదోషాన్ని ఇస్తుంది కనుక మంచి సత్సంతాన సౌభాగ్య సిద్ధిని ప్రసాదించమని సంకల్పంలో మనం కోరుకోవాలి. తులారాశి వాళ్ళకి లాభస్థ బృహస్పతి యోగం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తోంది. ఏలినాటి శని దోషం చివరి స్థానంలో ఉన్నది కనుక వరలక్ష్మి వ్రతంలో మనం కోరాల్సిన వరాలు ఏంటంటే గృహప్రాప్తి, శనిపీడ తొలగి ఐశ్వర్య సిద్ధి రావాలని ప్రార్థన చెయ్యాలి. వృశ్చిక రాశి వారు చేసేటటువంటి వరలక్ష్మి వ్రతంలో సంకల్పం ఏం చెప్పాలంటే జన్మస్థ శనిదోష నివారణ, అలాగే బంధుపూజ్యత, బంధువులతో తగాదాలు, గొడవలు, మోసపోయే స్థితి ఉన్నది కనుక ఐశ్వర్యం త్వరగా రావాలి, అలాగే ఈ దుఃఖ స్థితి తొలగాలి, సుఖ సంతోషాలు కలగాలని కోరుకోవాలి. ఇక ధనుస్సు రాశి వారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ద్వాదశ రాశిలో ఉన్నటువంటి శని ఏల్నాటి శని రూపంలో ఉన్నది కనుక మాకొచ్చేటటువంటి సంపద, ఐశ్వర్యము ఈ శని రాకుండా అడ్డుపడతాడు కాబట్టి శని అడ్డుపడకుండా రక్షించుతలే అని మనం ఆరాధన చేయాలి. అలాగే మకర రాశి వారికి అష్టమ గురుదోషం ఉంది కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆరాధన చేయటమే కాకుండా లక్ష్మికి అభిషేకం పాలతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి వారికి అష్టమ రాహుదోషం ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీదేవికి సహస్రనామార్చన చేస్తే, కుంకంతో సహస్రనామార్చన చేయటం ద్వారాగా సౌభాగ్య సిద్ధి పెరుగుతుంది. మీనరాశి వారికి అప్పుల బాధ కనపడుతోంది. షష్ఠ గురుదోషం వల్ల రుణబాధ తొలగించు తల్లి అని పుష్పములతో అర్చించడమే కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవుపాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యం చేసినట్లయితే ఆ రుణపీడ తొలగుతుంది. 12 రాసుల వారికి వరలక్ష్మి కటాక్షం సిద్ధించడం కోసమే అందరూ శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వేషాం శ్రీ వరలక్ష్మీ దేవతా కటాక్ష సిద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రక్షాబంధనం సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలేంటి, జాతకరీత్యా ఎటువంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మి మంగళదాయని, జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్న తరుణంలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల అభీష్టాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులందరూ ఈశాన్య దిక్కులో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పూజాపీఠం మీద ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ ఉంచాలి. ఆ తెలుపు రంగు వస్త్రం మీద లేదా పసుపు రంగు వస్త్రం మీద ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరను ధరించి ఉన్నటువంటి వరలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి, లేదా వెండితో తయారు చేయబడినటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి. వరలక్ష్మీదేవిని ఎర్ర కలువ పూలు, గులాబీ పూలు, పద్మాలతో పూజించాలి. వరలక్ష్మీదేవి ప్రీతి కోసం అమ్మవారి చిత్రపటానికి 2 వైపులా 2 వెండి ప్రమిదలను ఉంచాలి. ఒక్కొక్క ప్రమిదలో 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. వీలైతే ఈరోజు తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులను ఉపయోగించినట్లయితే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే వరలక్ష్మీదేవి ప్రీతి కోసం అమ్మవారికి గంధం అలంకరించాలి. వరలక్ష్మీదేవిని జామకాయలు, రవ్వ లడ్డూలు నివేదించి ఆ తల్లి ప్రసాదాన్ని స్వీకరిస్తూ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. అలాగే ఈరోజు వరలక్ష్మీదేవిని పూజించిన తర్వాత 5 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి వరలక్ష్మీదేవికి పంచహారతిని ఇవ్వాలి. వరలక్ష్మీదేవి పూజలో విశేషమైనటువంటిది తోర పూజ. ఈ తోర పూజను నిర్వహిస్తున్నటువంటి తరుణంలో 9 దారపు పోగులను తీసుకొని ఆ 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసి మధ్యలో పుష్పాలను ఉంచి ఆ తోరాన్ని గృహంలో మహిళామణులు చేతికి కట్టుకోవాలి. వరలక్ష్మీ పూజలో తోరాన్ని కట్టుకుంటున్న సమయంలో గృహంలో మహిళామణులందరూ కూడా బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అనే శ్లోకం చదువుకుంటూ తోరాన్ని కట్టుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం అంటే 9 పోగులతో ఉన్నటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అంటే ఈ తోరాన్ని కట్టుకోవటం ద్వారా వరలక్ష్మీదేవి పుత్ర పౌత్రాభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కుటుంబంలో సభ్యులందరికీ కలిగించాలి అని ప్రార్థించటమే ఈ శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా తోరాన్ని కట్టుకోవాలి. అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన తర్వాత గృహంలో మహిళామణులు ముత్తైదువులకు వాయనమిస్తున్న సమయంలో ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ వాయినమిస్తున్న నేను లక్ష్మీ స్వరూపం కాబట్టి, వాయినం పుచ్చుకుంటున్న నువ్వు లక్ష్మీ స్వరూపం కాబట్టి మనిద్దరినీ కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహించి కుటుంబంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయాలి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలాగే ఈరోజు వరాహ జయంతి సందర్భంగా గృహంలో భూమిని ఉద్ధరిస్తున్నటువంటి వరాహస్వామి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి పసుపచ్చటి పూలమాల అలంకరించి చక్కెర పొంగలి నివేదించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే వరాహస్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది లక్ష్మీనారాయణులిద్దరి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం.
ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం. వరాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రత సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి గృహంలో కూడాను స్త్రీలు పరిపూర్ణవంతమైనటువంటి విశ్వాసంతో, త్రికరణ శుద్ధితో ఆచరించేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని, సకల శ్రేయస్సును, సర్వ సంపదల్ని కూడా ప్రసాదింపజేస్తుంది. సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముంగిట ఆవు పేడ కలిపినటువంటి నీటితో చక్కగా ఆ యొక్క ప్రాంగణాన్ని శుభ్రపరిచి, చక్కటి రతనాల ముగ్గులు వేసి, ఇంటి యొక్క సింహద్వారపు గడపలకు పసుపు కుంకుమ చక్కగా అద్ది, వరలక్ష్మి అనుగ్రహం కోసం ఇంటి గుమ్మానికి చక్కటి మామిడి తోరణాలు కట్టి, పూజా మందిరంలో పంచపల్లవాలు అనేటువంటి విశిష్టవంతమైనటువంటి కలశాన్ని తయారు చేసుకొని, పూజా మందిరం వద్ద పద్మ పుష్పాన్ని ముగ్గుగా వేసి, స్వస్తికు గుర్తులు వేసి, ఎత్తైన దీపారాధన కుందిలో ఆవు నెయ్యి వేసి, చక్కగా 5 ఒత్తులు 2 వైపులా కూడాను వేసి, దీపారాధన కుందిని అమర్చుకొని, ఒక పీట పైన చక్కగా నూతన వస్త్రాన్ని ఏర్పరిచి, సోలెడు గిద్దెడు బియ్యం ఆ యొక్క గుడ్డ పైన అలా ఉంచి, వెండి లేక రాగి చెంబుతో కూడినటువంటి కలశం, దానిలో కొద్దిగా బియ్యం వేసి, కొద్దిగా నీరు పోసి, పంచపల్లవాలు అని చెప్పేసి ఉంటాయి, ఆ పంచపల్లవాలను ఆ కలశంలో ఏర్పరిచి, దానిపైన గుండ్రటి ఆకృతి కలిగిన కొబ్బరికాయను ఉంచి, ఆ కొబ్బరికాయ పై భాగాన లక్ష్మీదేవి యొక్క ఆకృతి కలిగినటువంటి ఒక చక్కటి పటాన్ని అలా కొబ్బరికాయ మీద ఉంచి, ఆ కొబ్బరికాయకే చెవులు, ముక్కు, వివిధ రకాలైనటువంటి అలంకీకృతమైనటువంటి బంగారు ఆభరణాలను సమర్పించి, చూడగానే కలశంలో లక్ష్మీదేవి ఆసీనురాలై ఉన్నదా అన్న చందంగా మీ యొక్క పూజా మందిరంలో అమర్చిన పిదప, వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి పండ్లు, తమలపాకులు, పంచభక్ష పరమాణాలతో చేసినటువంటి పిండి వంటలు, అలాగే పంచహారతి, అమ్మవారికి చాలా ప్రీతివంతమైనటువంటిది పంచహారతి. తప్పనిసరిగా హారతి ఇచ్చేటప్పుడు పంచహారతులు ఇవ్వాలి. అలాగే తోరములు అని చెప్పేసి పువ్వులతో ఒక పొడుగాటి దారం తీసుకొని, ఆ దారానికి పసుపు రాసి 9 ముళ్ళు వేసి, ఒక్కొక్క ముడి వద్ద ఒక్కొక్క పుష్పాన్ని ఉంచి, తోరములు 2 తయారు చేసి ఆ పూజా మందిరంలో అమ్మవారి ఎదుట ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఇక పూజకు ఉపక్రమించే ముందు చక్కటి ఆసనం వేసుకొని, ఆసనం పైన కూర్చునే ముందే స్త్రీ తన కాళ్లకు పసుపు పారాణి చక్కగా అమర్చుకొని, గంధం బొట్టు పెట్టుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, బంగారపు గాజులు ధరించి, పట్టు వస్త్రంతో ఆ పూజ చేయటానికి ఉపక్రమించాలి గృహిణి ఇంటిలో. వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తముని చేత చక్కగా వరలక్ష్మి వ్రత కల్పం నిర్వహించి, బొట్టు, కాటిక, పసుపు, వివిధ రకాలైనటువంటి పుష్పాలు, తాంబూలం, ఒక్క, దక్షిణ, రేవిక గుడ్డ ఇవన్నీ కలిపి వాయనంగా ఆ ముత్తైదువుకు గనక ఇచ్చినట్లయితే, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఆ గృహంలో ఎల్లప్పుడూ కూడాను లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే,
వరాలను ప్రసాదించే వరలక్ష్మి వ్రతం నాడు వాస్తుశాస్త్రరీత్యా లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. పూర్ణిమకు ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహాల్లో ఆచరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన పిదప గోసేవ చేయటం మర్చిపోకూడదు. గోవు చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి, గోవు యొక్క పుష్టభాగాన లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఆ యొక్క పుష్టభాగాన పసుపు కుంకుమ చల్లి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుతూ మనసును లగ్నం చేసి, అష్టోత్తర నామావళి పూర్తయిన పిదప గోవుకు వలసినటువంటి ఆకుకూరలు, పచ్చగడ్డి, నీరు, ఆ నీటిలో తవుడు కలిపి గోమాతకు కనుక ఆహారంగా ఇచ్చినట్లయితే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో పాటు మీ గృహం ఎల్లప్పుడూ కూడాను లక్ష్మీ కటాక్ష నిలయంగా మారుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.